మళ్ళీ హాయ్ రమ్మా. హాయ్ పార్వతి. మనం భలే మంచి రోజు వరకు స్టాప్ చేసాము. మళ్ళీ ఈ రోజు మా నుంచి మళ్ళీ పెడతామా? తప్పకుండా చెప్పండి. మాలో మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు కరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. అంతే కదా. అంతే కాదండి, మనసే కోవెలగా మమతల మల్లెలగా నిన్నే కొలిచెదరా, నన్నెన్నడు మరువకురా కృష్ణ, మనసే కోవెలగా. మా ఎంత బాగున్నాయండి, ఎంత మంచి పాటలు. మనకు పాడటానికే బాగున్నాయి. మనం చిన్న చిన్నగానే పాడుతున్నాం, ఎందుకంటే సమయాభావము. పూర్తి పాటలు వినాలన్నా కూడా అందరికి బోర్ కొడుతుంది కాబట్టి మనం పల్లవితోనే సరి చేస్తాం. మా తర్వాత యాతో పాడాలి మనం. అవును కదా. యమునా తీరమున సంధ్యా సమయమున, యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో రాధా, వేయి కనులతో రాధా వేచియున్నది కాదా, యమునా తీరమునా. ఎంత బాగుంటుంది. చాలా. యమునా తీరంలో కృష్ణుడి కోసము మన పాటల కోసం కూడా మన వాళ్ళు వేచి ఉండాలన్నమాట. రేపంటి రూపం కంటి పువ్వింటి చూపుల వంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి, రేపంటి వెలుగే కంటి పువ్వింటి దొరనే కంటి నా కంటి కలలు కలలు నీ సొమ్మంటి. అబ్బా, ఎంత చక్కనైన పాట కదా. అవునండి, అసలు ఎంత సాహిత్యం అండి. నేను గరికపాటి వారు చెప్పారు ఈ పాట గురించి. గరికపాటి వారు ఏం చెప్పారంటే, రేపంటి రూపం కంటి అంటే రేపు కాదు, అంటే రేపు వచ్చే సూర్యుడు, ఆ సూర్యుని వెలుగులో నీ రూపాన్ని కంటి అని అర్థము అన్నారు. కవి గారు ఏం రాశారు కాదు. మనము సాహిత్యం వాళ్ళు ఎలా రాస్తారో చూడండి. ఎంత సాహిత్యం ఉందా. సాహిత్యం ఎలా రాస్తారో చూడండి పాట. అందుకే ఈ రోజు ఈ పాట పాడాలి, ఒక్క లైన్ అన్నా అనుకున్నాను, పాడిచ్చేశారు. ఒకసారి అలా ఏమంటారు, పడవలో ప్రయాణం చేద్దామా, అలల్లో ఇలా తేలుదామా, మాయా బజార్కి వెళ్ళిపోదాం. అయితే తప్పకుండా వెళ్ళిపోదాం. ఓకే. లాహిరి లాహిరి లాహిరిలో మోహో జగమే ఊగెనుగా ఊగెనుగా ఊగెనుగా. నిజంగా పడవలో కాదు, పడవ ఇలా తూగుతూ ప్రయాణం చేస్తున్నట్టే ఉంది పాడుతుంటే. మీరు కూడా వింటూ ఆనందించండి. అయినా ఇంకోటి ఏంటండి, వచ్చే వసంత మాసమే కాబట్టి వసంత గాలి ఎలా ఉంటుందో పాడతాను. ప్రేమికులకు వసంత గాలి. వసంత గాలికి బలపులు రేగా వలించు బాలిక మయూరి కాదా, వసంత గాలికి బలపులు రేగా వలించు బాలిక మయూరి కాదా, తను మనసు ఊగి తూగి, తను మనసు ఊగి తూగి ఒక మైకం కమ్మెనులే, ఈ మహిమనిదేనులే, ఆ ప్రేమ తీరు ఇంతేనులే, ఈ మహిమనిదేనులే. లాహిరిలోనూ ఒక పడవ పాట పాడామా. ఆ పడవలో నిజంగా పడవలో మనం వసంత గాల్లో తేలుతున్నట్టుగానే ఉంది. అంతే కదా. ఇప్పటికి మనం ఇంకొకసారి
హాయిగా పాడేసుకొని ప్రేక్షకులకు వినిపించేద్దాం. అలాగే. హాయిగా అరే ఇంకా మనము హాయిగా కంటే ముందు సాతో పాడాలి కదా. దేవుడిని తలుచుకుందామండి. మనం ఇంత పాడుతున్నాం, మనల్ని మనకి గొంతు ఇచ్చినందుకు దేవుడికి అంతే కదా చెప్పద్దు. శరణన్న వారిని కరుణించే తిరుమల వాస జగదీశ, తిరుమల వాస జగదీశ. అంతేనండి. అమ్మ కూడా ఉంది కదా, భానుమతి గారు పాట ఒకటి ఉందండి. శరణం నీ దివ్య చరణం నీ నామయంతో మధురం శ్రీశేష శైలవాస శరణం నీ దివ్య చరణం శ్రీ చరణం. నిజంగా భానుమతి గారిది కంచు గంట. ప్రజ్ఞాశాలి, రచయిత్రి, దర్శకత్వము ఒకటే అండి. నటిస్తుంది, ఆడుతుంది, పాడుతుంది, సంగీత దర్శకురాలు. అంతేకాదు ఆవిడ నవల్స్ కూడా రాసింది. నవల్స్ కూడా రాశారు ఆవిడ. అవును, అత్తగారి అత్తగారి మహాదేవతకు నిజంగా కృతజ్ఞతలు కాదు, ఆమెకు ఈ పాట ద్వారా మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అమ్మ ఏదో మంచి పాట పాడినందుకు మమ్మల్ని దీవించండి. ఇంకా మీ గొంతు మాకు కూడా వచ్చేటట్టు కాస్తంత ఆశీర్వదించండి. అంతేనా? ఏంటి గాలి ఇలా వస్తుంది? సడిసేయకో గాలి సడిసేయబోకే సడిసేయకో గాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవళించే సడిసేయకే. ఎంత బాగుందండి. అతన్ని ఒడిలో పడుకోబెట్టుకొని ఆవిడ ప్రకృతిని శాసిస్తోంది అనమాట. నా ఒడిలో రాజు పడుకున్నాడు కాబట్టి నువ్వు చప్పుడు చేయకూడదు. అంతేకాదు, చప్పుడే కాదు, తను వీపన భూని విసిరిపోరాదే అంటుంది. మబ్బులు తెచ్చి తనకు ముద్దు చేయమంటది. అసలు ఏం పాట అండి. ప్రకృతిని అంతటిని తీసుకొచ్చి ఆమె తన ప్రియునికి ఏ విధంగా సేవ చేయమని చెప్పింది అనమాట. కాబట్టి ఆ పాటను నేను ఒంటరిగా పాడాను. ఈసారి మనిద్దరం కలిసి పాడుదాం, ఓకేనా? అలాగే. తర్వాత మనము ఎంతో మంది భార్యలు భర్తలు ఈ కాలంలో కంటే ముందు చాలా ఆనందంగా హ్యాపీగా గడిపేవాళ్ళండి. ఈ పాట ద్వారా మనం ఇప్పుడు పిల్లలకు కూడా ఒక మెసేజ్ అందిస్తున్నాం అనమాట. ఎందుకు అంటే ఎలా ఉండాలి పిల్లలు అనేవాళ్ళు, ఒకడు భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేది మనం ఈ పాట ద్వారా మన పిల్లలకి ఒక మెసేజ్ అందిస్తున్నాం. ప్రతి క్షణము సంతోషంగా ఉండాలి, హాయిగా గడపాలి. ఒకరి మీద ఒకరు పెత్తనంగా అవసరం లేదు, ఒకరి మీద ప్రేమ వస్తుంది ఇప్పుడు. కాబట్టి పిల్లలకి ఈ పాట, కొత్తగా పెళ్ళైన పిల్లలందరికీ కూడా ఈ పాట వల్ల పిల్లలందరూ కూడా నేర్చుకోవాలి. ఇది ఓన్లీ ఆడవాళ్ళకే కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఎలా ఉండాలి, భార్య భర్త, భార్యతో భర్త ఎలా ఉండాలి, భర్తతో భార్య ఎలా ఉండాలి అనేది ఈ పాటలో చెప్తారు. కానీ ఏమంటే మనం పూర్తిగా పాడలేము, సమయాభావము. మనము పల్లవి మాత్రమే పాడుతున్నాం కాబట్టి ఇదొక్కటైనా మీరు హాయిగా వినండి. హాయిగా హాయి హాయిగాలు మగలే కాలం గడపాలి, వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై గడపాలి. హాయిగా చేయిగాలు మగలై కాలం గడపాలి. ఎంత బాగుంది కదమ్మా. ఎప్పుడు ఇలాగే భార్యాభర్త ఎప్పుడు చేతిలో చేయి వేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటూ ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి ఇష్టాలను మీరు గౌరవిస్తూ హ్యాపీగా ఉండండి. ఇప్పుడు చూస్తున్న న్యూస్ల గురించి పట్టించుకోకండి. ఎందుకంటే
కలికాలము ఆ కాలము అంటారు. ఏ కలికాలము కాదు, మన ఆలోచన బట్టి కాలమైనా కావచ్చు, ఏ కాలమైనా కావచ్చు, కానీ భార్యాభర్తల బంధాన్ని మాత్రం ఏ కాలంలోనూ మారదు. మారదు. భార్యాభర్తల బంధం హాయిగా ఒకటే, హ్యాపీగా ప్రతి క్షణాన్ని మీరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు తెలుసుకోండి. అది ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు తెలుసుకోండి, ఒకరినొకరు గౌరవించుకోండి. అప్పుడే బంధం ఎప్పుడు నిలబడుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమానురాగాలను పెంచుకోండి. అందుకే అప్పుడే భార్యాభర్తల కాలం నిలబడుతుంది. కాదురమ్మా, అందుకే అనింది ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడి వేసేనో, ఈనాటి ఈ బంధమే నాటిదో. అది ఓకేనా? అలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. లైక్ చేయండి. ఓకే, బాయ్.